శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024వ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించి మీరు అనుకున్నటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇక ధనురాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనురాశి వారికి నేనంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ. నేను ఏ ఛానల్లో చెప్పినా కూడా ధనురాశి వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. 2020 దగ్గర నుండి, అంటే అంత మునుపు దగ్గర నుండి కూడా ఏదైనా ఖచ్చితత్వాన్ని మనం భవిష్యదర్శిని ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాం. బాగుంది అంటే బాగుంది, బాలేదంటే బాలేదు. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఒకవేళ బాగుంది అంటే ఫైన్, అసలు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. బాగా లేకపోతే ఏ విధానాల్లో బాగా లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలో దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాలి. అంతే శాస్త్రం. ఇందులో బాగా లేని సమయాన్ని నేను మీరు ఏమి మార్చలేము. కానీ ఎలా బాలేదు, ఉదాహరణకి ధనురాశి వారు లేదా ఇంకొక రాశివారు ఈ సంవత్సరంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు, వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు అని అన్నాం అనుకోండి. ఒకానొక సందర్భంలో మీకు ఆలోచన వస్తుంది ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలని. అది తప్పు అని మీరు గ్రహించాలి. అంతే, అక్కడ వరకు ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెప్పేటువంటి వీడియోలో ప్రతి మాటని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మంచి చెడు అవగాహన వస్తుంది ఈ సంవత్సరంలో. అంతే, అవగాహన కోసమే వీడియో, తప్పితే ఇంకేమీ కాదు. కాబట్టి ధనురాశి వారు ప్రత్యేకించి ఈ వీడియోని వదిలిపెట్టకుండా పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇందులో ఈ రాశ్యాధిపతి గురుగ్రహం, ధనురాశికి అధిపతి గురుడే కదా, మీకు కూడా తెలుసు కదా. ఈ గురుడు మే నెల 1వ తారీఖు వరకు పంచమ కోణమందు ఆయన సంచారం చేస్తారు. గురుడు ఏ కోణంలో అంటే 1 కానీ 5 కానీ 9 కానీ ఈ 3 స్థానాల్లో సంచారం చేయడం అనేటువంటిది అత్యంత శుభమైనటువంటి పరిణామం. ఎందుకంటే 1లో ఉన్న, 9లో ఉన్న, 5లో ఉన్న 3 కోణాల మీద గురుని యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి అటు 1, 5, 9, ఇప్పుడు 5లో ఉన్నారు కాబట్టి 9 మీద, జన్మరాశి అయినటువంటి ధను మీద కూడా గురుని యొక్క దృష్టి ఉంటుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఈ గురుబలం ఎప్పటి వరకు ఉంది? మే నెల 1 వరకే ఉంది. మరి ఆ తర్వాతను అక్కడే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం తగ్గుతోన్నది, అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక శనేశ్వరుడే. తృతీయ స్థానంలో శని చాలా బలీయమైనటువంటి ఉపజయ స్థానమందు ఆయన సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు యోగాన్ని కలగజేస్తారు. కాబట్టి ఏదో ఒక గ్రహం యోగిస్తే చాలు. ఎందువల్ల అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వేరు, ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉండడం వేరు. ఒక గ్రహం అనుకూలంగా ఉంటే చాలు జీవితంలో. ఎందుకంటే అందులోనూ శనేశ్వరుడు చాలా గొప్ప గ్రహం. ఆయన ఆయుర్దాయానికి కారకుడు. ఎప్పుడైతే ఆయుర్దాయము, ఆరోగ్యము మీ చేతిలో ఉందో అన్నీ మీ చేతిలోకి వస్తాయి. ఇప్పుడు గురుడు పంచమంలో ఉన్నారు. బుద్ధి, ప్రజ్ఞ, మేధా సంపత్తి, సంతతి మీ మాట వినడం, అంటే మీ సంతానం మీ మాటని గౌరవించడం, మీరు చెప్పింది చేయడం, కుటుంబ సభ్యులు మీ వెనక నడుస్తూ ఉండడం, మీరు చెప్పింది వింటూ ఉండడం, ఇవన్నీ కూడా అదృష్టం. అది అదృష్టం. ఆరోగ్యం ఉండడం అనేటువంటిది సౌభాగ్యం, ఆరోగ్యం అనేటువంటిది భాగ్యం. మరి ఈ రెండూ కూడా ధనురాశి వారికి ఉన్నాయి. ఈ సంవత్సరంలో తృతీయ స్థానంలో శని ఉన్నంత వరకు, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటారు. మధ్యలో శని వక్రిస్తారు. వక్రించినా కూడా వెనకకి ప్రయాణం చెయ్యరు. కాబట్టి వక్రించినటువంటి ఫలితం కూడా మంచి ఫలితమే వస్తుంది. తృతీయ స్థానంలో స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాదిసిద్ధికృత్ అన్నారు శాస్త్రవచనం. అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నదే తడవుగా పూర్తి చేయడానికి కావలసినటువంటి సంకల్ప బలాన్ని శనేశ్వరుడు ఇస్తారు. ఆ పట్టుదల, ఆ సంకల్ప బలం, అలాగే ఆ ఆలోచనల యొక్క పరంపర, కార్యాచరణ, కార్యదక్షత, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా స్థలం కొనుక్కోవాలి, లేదా శుభ కార్యక్రమం చేయాలి, లేదా సంతతిని పొందాలి,
లేదా మరి ఏ ఇతరత్ర వాహనం కొనాలి, ఇలా ఏదైతే మీ యొక్క ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతిని పొందాలి, లేదా ఉద్యోగంలో ఆన్సైట్ వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, చదువు పరంగా విదేశాలకు వెళ్ళాలి, ఇలా ఏ పరమైనటువంటి కోరికనైనా సరే సిద్ధింపజేయడానికి శని కారణమవుతారు. ఆయుర్దాయాన్ని, అదృష్టాన్ని, పట్టుదలని, సంకల్ప బలాన్ని శనిస్తున్నారు. కాబట్టి ఇక అసలు భయమే లేదు అసలు ఈ సంవత్సరం. దీనితో పాటు మే నెల వరకు గురుడి యొక్క బలం ఉంటుంది. రాస్యాధిపతి పంచమంలో ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో అటు ధనానికి, అలాగే మీ యొక్క స్థితిగతులకి, మీ యొక్క లగ్జరీకి, అలాగే మీ యొక్క కంఫర్ట్స్కి ఆయన అనుకూలతని ఇస్తారు. పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం. వీటన్నిటికీ పంచమం కీలకం. అంటే మీ మంత్రశక్తిని పెంచుకోవడానికి, దైవ బలాన్ని పెంచుకోవడానికి, అదృష్టం కోసం, సంతానం కోసం, బుద్ధి, వీటన్నిటికీ కారణమైన స్థానంలో గురుడు ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మిమ్మల్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు. అర్ధలాభం తదైశ్వర్యం. అర్థం అంటే డబ్బు, అర్థం అంటే డబ్బు వచ్చింది, ధనంతో పాటుగా ఐశ్వర్యం పెరిగింది. అంటే వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు. మీకు 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, లేదా ఇల్లు కట్టుకున్నారు, ఇలా ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. అలాగే గురుడిచ్చేటువంటి శుభ ఫలితాల్లో ఇంకోటి విద్య. మంచి విద్యని ప్రసాదిస్తారు. ఒకవేళ ఉద్యోగంలో మంచి విద్య దొరికి ఆ విద్య ఉద్యోగం యొక్క కృషితోటి మీరు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇలా మే వరకు ఉన్నటువంటి గురుబలం వల్ల అదృష్టాన్ని పొందుతారు. మరి మే దాటిన తర్వాత మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ రాహు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తారు. గురుబలం తగ్గుతూ ఉంటుంది. దారా పుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా. మే నెల వరకు మీ వెన్నంటి నడిచినటువంటి కుటుంబ సభ్యులు, పిల్లలు, పరివారము, పుత్రులు వీళ్ళందరూ కూడా ప్రతికూలం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటను లెక్క చెయ్యక, వినక, గౌరవించక కొంత మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో వాళ్ళు సంభాషణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. అర్ధాష్టమ రాహు, మరలా అర్ధాష్టమం అంటే బంధుస్థానం. అది బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం. మరి ఆ స్థానంలో రాహు ఉండడం చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీ మూలస్య ధనక్షయం. చిత్తము అంటే ఆలోచన. చతుర్థ స్థానమందు రాహువు సంచరించడం, షష్ఠ స్థానమందు గురుడు సంచరించడం వల్ల స్వయంకృతాపరాధాలే చేస్తారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవడో పక్కవాడు వచ్చి మనల్ని నాశనం చేయడు, మీ ఆలోచనలే మిమ్మల్ని నాశనం చేసేస్తాయి అన్నాడు. అందువల్లనే ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ఆచరించకూడదు. మే దాటిన తర్వాత నుండి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి గురువుల యొక్క అనుమతి, అనుజ్ఞ తీసుకుని ముందుకెళ్ళడం. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగున్నాయా లేదా చూసుకోవాలి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయకూడదు, లేదా వ్యాపారాన్ని విస్తరించడాలి, లేదా ఇంకో వ్యాపారం ప్రారంభించడానికి, వీటన్నిటికీ కూడా ఆలోచన అవసరము. వివాహాది శుభ కార్యక్రమాలు, మీ పిల్లనిచ్చినా, పిల్లాన్ని లేకపోతే ఇంకొకరితో వివాహం చేసినా ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీ దగ్గర నుండి కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక కుటుంబ విషయాలు, అలాగే ప్రయాణాల విషయాలు మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా గురు శనుల యొక్క అనుకూలతతోటి ధనురాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థితి, ఆర్థిక ఉన్నతి, ఆరోగ్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, సౌభాగ్యాభివృద్ధి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రాహు దోషాన్ని తొలగించుకోవడానికి షష్ఠి, శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ 2 షష్ఠులు ఒక నెలకొస్తాయి. కాబట్టి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి. బెల్లము, తెల్ల నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని నివేదనం చేసి దాన్ని పంచిపెడుతూ ఉండడం. అలాగే సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసిన అనంతరం మినుములు, మినప్పప్పు వీటితో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం, లేదా మినుములను దానం చేయడం ద్వారా రాహు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే అమ్మవారి యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా ఏదైనా ఒక కుంకుమని చేతితో ఇలా పట్టుకుని ఈ దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకుని అప్పుడు చదివిన తర్వాత ఆ బొట్టు పెట్టుకోండి, మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు.